నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. బిల్లు వీగిపోయింది, మోదీ ఊహించలేదు, అమిత్ షా షాక్ అయ్యారు, చంద్రబాబు ఆగ్రహించారు, జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు, రేవంత్ రెడ్డి ఇలాంటి అద్భుతాన్ని మనం ఇంతకుముందు చరిత్రలో చూడలేదు, ఇక ముందు కూడా చూడబోము అని చెప్పారు. ఇన్ని రియాక్షన్స్, డిఫరెంట్ వేరియేషన్స్ చూశారు కదా. ఇన్ఫ్యాక్ట్ దేశం ఊహించలా, వీళ్ళందరూ సంగతి పక్కన పెడితే దేశం ఊహించలేదు ఇది వీగిపోతుంది. కానీ టెక్నికల్గా రాహుల్ గాంధీ వీళ్ళందరికన్నా ఆయన జ్ఞాననేత్రం ఇచ్చుకుని ముందరే ఊహించాడు ఇది వీగిపోతుంది. ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల గురించి మనము ఇది దశాబ్దాలుగా మాట్లాడుతున్నదే. 1996లో మొదటిసారి బిల్లుని తీసుకురావడము, 98లో, 99, 2002, 2003, 2008లో ఇంట్రొడ్యూస్ చేశారు. 2010లో రాజ్యసభలో పాస్ అయింది. అప్పటి వరకు ఎక్కడ పాస్ కాలేదు. ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు 4 సార్లు దీన్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. 96లో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అటెంప్ట్ చేశారు, ఎప్పుడు సక్సెస్ కాలే. 2010లో రాజ్యసభలో బిల్ పాస్ అయింది, లోక్సభకి అసలు యూపీఏ ప్రభుత్వం తీసుకురానేలేదు. కారణం ఏంటి అంటే అప్పుడు అలైస్ ఎవరైతే యూపీఏ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా విమర్శించడము, వాళ్ళందరూ కూడా ఓబీసీ గురించి మాట్లాడడము. ఓబీసీ అంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాం, మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తే 33% మహిళలకు రిజర్వేషన్లు అని అంటే ఆ 33%లో మళ్ళీ ఓబీసీలకు ఓబీసీలకు వాటా ఇవ్వకపోతే అది మొత్తం అగ్రవర్ణాల మహిళలకి వెళ్ళిపోతుందని ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట వీళ్ళు మధ్యలో సృష్టించింది. రాజ్యాంగంలో ఇతర కులాలనే ఉంది, ఇతర కులాలు జనరల్ అదర్ కాస్ట్ అనే ఉంది. బట్ ఎస్, అదే అంటే వాళ్లకు అగ్రవర్ణాలకు వాళ్ళ దృష్టిలో అదనమాట. సో వాళ్ళ దృష్టిలో అది, సో వాళ్ళకు ఎక్కువ లబ్ధి చేకూరుతుంది అని చెప్పి అప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు రాజ్యసభలో పాస్ చేసిన బిల్లుని లోక్సభకు కూడా తీసుకురాలేదు యూపీఏ ప్రభుత్వం. ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి డిఫరెన్స్? 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది, అది యునానిమస్ గా పాస్ అయింది. 2026లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు వీగిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం మారింది అని అంటే, మీరు ఇందాక చెప్పారు చాలా రియాక్షన్స్ ఉన్నాయి. రియాక్షన్స్ గురించి వచ్చే ముందు అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గురించి నేను మాట్లాడాలి. ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అలైడ్ పార్ట్నర్స్ ఏవైతే బీసీలకు సంబంధించినటువంటి ప్రస్తావన తెచ్చారో నిజానికి అది కరెక్ట్ కాదు. దాంట్లో వాదన నిజంగా కరెక్ట్ లేదు. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు అని మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మనం నిజంగా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడదాం. ఇవాళ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయా? మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్లకి ఏమన్నా లింక్ ఉందా? ఎలా నాకు అర్థం కావట్లేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మరి బీసీలు ఎందుకు విస్మరిస్తున్నారు అని అంటే అట్లా ఉండదు వ్యవస్థ. ఈ రోజు కూడా బీసీలకు రిజర్వేషన్లు లేవు చట్టసభల్లో, అవునా కదా? 90s లో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు పార్టీలు ఇచ్చుకుంటున్నాయి కానీ కాన్స్టిట్యూషన్ లో లేదు కదా. కాన్స్టిట్యూషన్ ప్రకారం రిజర్వ్డ్ సీట్స్ లేవు కదా. ఎస్సీలకు ఇన్ని సీట్లు ఉండాలి, ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్, ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ ఉన్నట్టుగానే ఇప్పుడు మహిళలకు కూడా రిజర్వ్డ్ సీట్స్ రాబోతున్నాయి, రైట్? సో అందులో బీసీలకు ఇన్ని రిజర్వ్డ్ సీట్స్ అనేది లేదు నెంబర్. ఇవాళ ఎందుకు లేదు అని అంటే బీసీలకు సంబంధించిన కుల గణన ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సెన్సస్ నిర్వహించాలి, సెన్సస్ ప్రకారం బీసీలు ఎంత ఉన్నారో తెలియాలి, బీసీలో కులాల ప్రాతిపదికన మొత్తం ఆ డీటెయిల్డ్ ఆ నంబర్స్ రావాలి, వాటిని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయాలి. ఆ డీలిమిటేషన్ చేస్తే అప్పుడు మళ్ళీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఇంకొక అమెండ్మెంట్ తీసుకురావాలి. దాని తర్వాత మళ్ళీ ఈ డీలిమిటేషన్ చేసిన జనాభా ప్రాతిపదికన చేసే దాన్ని బేస్ చేసుకుని అప్పుడు రిజర్వేషన్ కల్పించాలి, అప్పుడు మహిళా రిజర్వేషన్లు రావాలి. అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకో 15 ఏళ్ల వరకు కూడా ఈ రిజర్వేషన్ రాకుండా జరిగే ఒక ప్రయత్నం. ఇప్పుడు అందుకే మోదీ ప్రభుత్వం ఏం చేసింది, మహిళా రిజర్వేషన్ తీసుకొస్తూ డీలిమిటేషన్ తీసుకొద్దాము. సో ఒక నంబర్ ఒక దాన్ని కంక్లూడ్ అవుదాం. తర్వాత మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఏదైతే వస్తాయో, బీసీ గణన జరిగిన తర్వాత అంటే కుల గణన జరిగిన తర్వాత ఏదైతే సెన్సస్ ప్రకారం ఉంటుందో దాని ప్రకారం మళ్ళీ తీసుకురావచ్చు అనేది ఉద్దేశం. ఇవాళ రాహుల్ గాంధీ పాయింట్ ఏంటి? రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు చూద్దాం ప్లీజ్. సరే, తర్వాత మళ్ళీ ఎలాగో అమిత్ షా గారు మాట్లాడింది కూడా చూడొచ్చు. We had once a famous magician who came to do a magic show, and lot of children went to that show. 300-400 children. I was there, my sister was also there, she's smiling. 300-400 people went to see that show. Fantastic magic show. ప్రధానమంత్రి
భావోద్వేగంతో ప్రసంగిస్తే ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యాఖ్య ఎంత అనుచిత. ప్రధానమంత్రిని పట్టుకుని మెజిషియన్ అంటే స్పీకర్ తొలగించారనుకోండి ఆ వ్యాఖ్య. యాక్చువల్లీ ఆ వీడియోలో కరెక్ట్ గా కనిపించట్లేదు, ఆ పక్కన వెనకాల చూడండి విజువల్. ప్రియాంక గాంధీ చాలా ఒక రకంగా చెప్పాలంటే నవ్వుతోంది ఆవిడ. సో దాన్నే ట్వీట్ చేస్తూ బీజేపీ వాళ్ళు ఇప్పుడే ట్వీట్ చేశారు యాక్చువల్లీ కొంత సమయం క్రితం. Our main supplier is back. This time he performed in the parliament. The meme potential of this individual is truly off the charts. Even Priyanka Gandhi couldn't stop laughing at Rahul's nonsense అని బీజేపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. ఆ విజువల్ చూపించి వెనకాల ప్రియాంక గాంధీ అంటే ఏంటంటే మెజిషియన్ అంటాడు, ఇంకేదో అంటాడు. ఇంతకు ముందు రెజ్లింగ్ గురించి మాట్లాడాడు, ఏదో కరాటే గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం చూసిన డాన్స్ చేశారు ఆయన. ఇప్పుడు ఇక్కడ అర్థం కావాల్సింది ఒకటేనండి, రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అన్నాడు. బీసీలకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పాలి అసలు. బేసికల్లీ అసలు బీసీల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాహుల్ గాంధీ ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడో మీరు ఒక్కొక్క మాటలో తెలుసుకోవచ్చు. రాహుల్ గాంధీ పాయింట్ ఏంటి? జిత్నా ఆబాదీ ఉత్నా హక్. ఎంత జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలి, అంత రిజర్వేషన్స్ ఉండాలి అనేది ఆయన పాయింట్, రైట్? అందుకే కుల గణన చేయాలి అంటున్నాడు. సెన్సస్ నిర్వహించినప్పుడు కులాల ప్రాతిపదికన సెన్సస్ నిర్వహించాలన్నాడు. సెన్సస్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అయిపోయిందని అమిత్ షా ప్రకటించాడు. ఓకే, కాస్ట్ సెన్సస్ కూడా జరుగుతోంది. ఓకే, అది అయిపోయింది పక్కన. 2, జిత్నా ఆబాదీ ఉత్తరా హక్. ఈ పాయింట్ కి మనం కన్ఫైన్ అవుదాం. జనాభా ప్రాతిపదికన హక్కులు ఉండాలి అనేది రాహుల్ గాంధీ వెర్షన్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయొద్దని సౌత్ ఇండియన్ స్టేట్స్ చెప్తున్నాయి. మళ్ళీ జనాభా ప్రాతిపదికన చేయకూడదనేదే రాహుల్ గాంధీ వెర్షన్. వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తున్నారు. అసలు మీరు జిత్నా ఆబాదీ ఉత్తరా హక్ అన్నారు కదా, మరి జనాభా ప్రాతిపదికన హక్కులు ఉండాలి అన్న మాట రాహుల్ గాంధీ చెప్పాడు. మరి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు అంటాడు. ఏది కరెక్ట్? ఇది నేను మాట్లాడుతున్నాను, రాహుల్ గాంధీ మాట్లాడింది కదా. సో బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ రోజు బీసీలకి చట్టసభల్లో ఉందా అండి రిజర్వేషన్? లేని దాన్ని తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ కి ముడిపెట్టి ఇప్పుడు ఇదంతా ఏంటంటే మహిళా రిజర్వేషన్ కు డీలిమిటేషన్ ని లింక్ చేశారు అన్నారు. ఇప్పుడు నేను కొన్ని ట్వీట్స్ మనం చూద్దాం, యాక్చువల్లీ రియాక్షన్స్ చూద్దాము. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ట్వీట్ చేశారు దీని మీద. జేపీ గారు ట్వీట్ చేసింది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఎట్లా అంటే ఆయన చెప్పింది ఏంటంటే 131st అమెండ్మెంట్ బిల్ ఫెయిల్ అయింది. ఓకే, కానీ దీనివల్ల ఏం జరగబోతోంది అని అంటే గనక, ఇప్పుడు ఏదైతే రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయి, జనాభా నియంత్రణని కుటుంబ నియంత్రణను పాటించినటువంటి రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడంతో, వీగిపోవడంతో ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ కూడా ఆగిపోవడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది? సెన్సస్ ఆధారంగానే రేపు పొద్దున డీలిమిటేషన్ జరగబోతోంది. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రకారం ఆలోచిస్తే రేపు పొద్దున జరిగేదంతా కూడా జనాభా ప్రాతిపదికనే మనము డీలిమిటేషన్ చేసుకోబోతున్నాం. ఒకవేళ జనాభా ప్రాతిపదికనే మనం డీలిమిటేషన్ పోతే ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ 5 స్థానాలు కోల్పోతుంది, తెలంగాణ 3 స్థానాలు కోల్పోతుంది, తమిళనాడు 10 స్థానాలు కోల్పోతుంది, కర్ణాటక 2 స్థానాలు కోల్పోతుంది, కేరళ 7 స్థానాలు కోల్పోతుంది, ఒడిశా 4 స్థానాలు కోల్పోతుంది, వెస్ట్ బెంగాల్ 4 స్థానాలు కోల్పోతాయి. ఇవన్నీ కోల్పోతాయి. ఇప్పుడు మీరు ఏం చేశారు అని అంటే 2026 ప్రకారం వెళ్తే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది జరగలేదు అని అంటే ఏది జరగాలి? ఆర్టికల్ 81 ప్రకారము జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరగాలి. ఆర్టికల్ 81 చెప్తోందండి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాన్స్టిట్యూషన్ చెప్తోంది. మీరు ఏం చేస్తున్నారంటే ఇవాళ 50% అని అమిత్ షా గారు. నాకు ఇంకో ప్రశ్న ఉంది సార్. ఐ థింక్ మల్కాజ్గిరి అత్యధిక జనాభా ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం 32 లక్షల 31,50,000 ఓటర్లు. అందులో 50,000 కేవలం 50,000 ఓటర్లు ఉన్న లక్షద్వీప్ కూడా ఈ సీట్ ఎగిరిపోవాలిగా అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే, వాళ్ళు వాదిస్తున్నదే, వాళ్ళ ప్రతిపాదనే కరెక్ట్ అయితే, జనాభా ప్రాతిపదికనే సీట్లు ఉండాలంటే లక్షద్వీప్ ఉండద్దు, నార్త్ ఈస్ట్ లో అసలు సీట్లే ఉండవు. ఇక్కడ కన్ఫ్యూజ్ రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా? అది ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు జరుగుతున్న విషయం ఏంటో. వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి అర్థం అవుతుందా లేకపోతే అర్థం కాకుండానే రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇది తీసుకొస్తున్నారో నాకు తెలియట్లేదు. కానీ ఇవాళ సౌత్ ఇండియాకి న్యాయం జరుగుతోంది అని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మీరు చూడండి, 2 రాష్ట్రాల్లోనే మనం అబ్జర్వ్ చేద్దాం, మనం మిగతాన్ని పక్కన పెడతాం. తెలుగు రాష్ట్రాల్లోనే చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, అటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, రైట్? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 ఈ బిల్లు వీగిపోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టుగా చెప్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే తెలుగుదేశం పార్టీ, వైసీపీ 2 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీల అధినేతలు ఈ బిల్లుని సపోర్ట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా
నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చదువుతాను. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఒక నంబర్స్ కూడా ఇచ్చాడు. అపోజింగ్ పార్టీస్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్ దెమ్సెల్వ్స్ వాట్ హ్యావ్ దే అచీవ్డ్. నిజంగా అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు సీరియస్ గా ఆలోచించాలి ఏం సాధించారు అని. While the reality is that the numbers would come down for the South and women reservation bill has been postponed, justice is rendered neither to the South nor the women. If 2026 census were to come, the situation would be worse off for the South, further penalized for being disciplined in the matters of family planning. రేపు రాబోయే రోజులు వీళ్ళు ఈ రిజర్వేషన్ బిల్ ని ఆపడం వల్ల ఏం చేశారు అని అంటే మహిళలకు అన్యాయం చేశారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారు. ఎలాగో ఆయన చెప్పారు, నెంబర్స్ తో చెప్పారు. ఆయన డీలిమిటేషన్ కి సంబంధించి ఆయన ఇచ్చిన నెంబర్స్ నేను చదువుతున్నాను, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఆ నెంబర్స్. అదే నెంబర్స్ ఎగ్జాక్ట్లీ ఏ రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల ఎంత కోల్పోతాయి. అమిత్ షా చేసిన ప్రతిపాదన ఏంటి, ఉన్న సీట్లకి 50% అదనంగా సీట్లను పెంచుతాము అని చెప్పారు. దాని ప్రాతిపదికన అంటే అమిత్ షా ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి, 2026 డీలిమిటేషన్ 2011 అంటే 26 జరగలేదు కాబట్టి 2011 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఎన్ని సీట్లు వస్తాయి. మీకు వ్యత్యాసం చూస్తే అన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. మీరు నెంబర్ చెప్తున్నాను, మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ మామూలుగా అయితే 25 సీట్లు ఉన్నాయి, 38 సీట్లు అవుతాయి అమిత్ షా ప్రతిపాదన ప్రకారం అయితే. అదే మీరు డీలిమిటేషన్ సెన్సస్ ప్రకారంగా జనాభా ఆధారంగా చేస్తే 34 సీట్లకు వస్తాయి. 2011 ఇంకా మనకు నంబర్స్ రాలేదు కాబట్టి దాన్ని చెప్పలేము మనం. సో 2011 అంటే సెన్సస్ ఆధారంగా చేస్తే మనం నష్టపోతాం. బట్ అమిత్ షా ప్రతిపాదన ద్వారా చేస్తే 50% రిజర్వేషన్ ప్రతిపాదన ద్వారా చేస్తే మనం లబ్ధి పొందుతాం. ఎట్లా 4 సీట్లు 25 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. అమిత్ షా చెప్పిన లెక్క ప్రకారం అయితే 38 అవుతుంది, డీలిమిటేషన్ సెన్సస్ ప్రకారం అయితే 34 అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మహిళా రిజర్వేషన్ ఆపడం వల్ల ఈ డీలిమిటేషన్ ఒప్పుకోకపోవడం వల్ల సెన్సస్ జరగబోతోంది రేపు. అంతే కదా, ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయనప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఏది ఉందో దాని ప్రకారంగానే వెళ్తుంది. రేపు పొద్దున జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరుగుతుంది. 34 దగ్గర ఆగిపోతుంది ఏపీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ కూడా అంతే, 17 నుంచి 26 చేస్తామన్నారు వీళ్ళు. అమిత్ షా చెప్పింది 26 చేస్తామని, బట్ ఇప్పుడు 24 అవుతాయి. 24 సెన్సస్ ప్రకారం అయితే 24 అవుతుంది. ఇది ఎవరు జగన్మోహన్ రెడ్డి పెట్టిన నంబర్స్ ఇవి. కర్ణాటక 28 ఉన్నాయి, 42 అయ్యేది. సో వాళ్ళు ఏం నష్టపోవట్లేదు, 42కు 42 ఉంటాయి జనాభా ఆధారంగా కూడా. బట్ కర్ణాటక కాదు, కేరళ 20 సీట్లు ఉండేవి, 20 సీట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం 30 అవుతాయి అమిత్ షా చెప్పిన ప్రకారం. అదే సెన్సస్ ప్రకారం అయితే 23 సీట్లే అవుతాయి, 7 సీట్లు నష్టపోయినట్టు. అండ్ ఇక తమిళనాడు ఇప్పుడు 39 ఉన్నాయి, 59 అవుతాయి అమిత్ షా లెక్క ప్రకారం. అదే మామూలుగా అయితే 50 అవుతాయి, 9 సీట్లు నష్టపోతారు సెన్సస్ ప్రకారంగా అయితే. సో సెన్సస్ ప్రకారంగా ఇప్పుడు ఏంటి, సింపుల్ లాజిక్ అండి. టెక్నికల్లీ మనం ఆలోచిస్తే కూడా ఈ రోజు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, ఆర్టికల్ 80 ఎగ్జాక్ట్లీ రాష్ట్రాలన్నీ కోల్పోతాయి. సెన్సస్ అంతే కదా లెక్క. ఇప్పుడు వీళ్ళు ఏం ఆడుతున్నారు, సెన్సస్ ఆధారంగా చేయకూడదు అని చెప్పి సెన్సస్ ఆధారంగా చేయట్లేదు అన్నదాన్ని ఆపారు. సో ఇది 2011 అండి. నేను ఒక స్టెప్ అహెడ్ వెళ్తాను. 2026కి వెళ్తే దీనికన్నా డ్రాస్టికల్గా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తుంది. అది కూడా వచ్చింది. ఆ లెక్కలు అయితే ఇంకా దారుణం. 2011 లెక్కలు. కేరళలో 7 సీట్లకి కేరళ పడిపోతుంది 2026 ప్రకారం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సెన్సస్ అనేది మనం పెట్టింది కాదండి, మొదటి నుంచి ఉన్నది. అంటే జనాలకు ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుందంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని రాజ్యాంగం చెప్తోంది. ఇవాళ రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ అనే కొత్త ప్రాసెస్ తీసుకొచ్చి డీలిమిటేషన్ ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్కి లింక్ చేశారు, అందుకోసమే ఫెయిల్ అయిందేనా చాలా మంది మాట్లాడుతున్నారు. తప్పు, రెండు సంబంధం లేని విషయం. అసలు బేసికల్లీ మహిళా రిజర్వేషన్లని ఎందుకు డీలిమిటేషన్కి లింక్ చేశారు అని అంటే నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను. చాలా మంది కావాలని దీన్ని కవర్ చేయట్లేదు. డీలిమిటేషన్ లేకుండా ఇప్పుడుకిప్పుడు డైరెక్ట్గా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వగలుగుతామా? ఉన్న 543 స్థానాల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వడము అని అంటే ఆ ప్రాతిపదికన వచ్చింది కాబట్టి చాలా సార్లు మనం ఫెయిల్ అవుతూ వచ్చాం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఇమీడియట్లీ నువ్వు దాన్ని మహిళలకు మార్చేసావు, 33% రిజర్వేషన్లు ఇచ్చావు. ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇవాళ కూడా ప్రాసెస్ చూస్తే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చెప్పారు, లదాఖ్ 1,80,000 ఓట్లు ఉన్నాయి లదాఖ్లో ఒక ఎంపీ. లక్షద్వీప్ 50,000 60,000 50,000 60,000 లక్షద్వీప్ ఒక ఎంపీ.
ఇప్పుడు మల్కాజ్గిరి 32 లక్షలు. సిక్కిం కూడా ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు చాలా ప్రాంతాలు, ఘజియాబాద్ 25 లక్షలు 27 లక్షలు ఉన్నారు ఘజియాబాద్ లో అయితే. ఇప్పుడు ఘజియాబాద్ 29 లక్షల ఓట్లు ఉన్నాయి. నార్త్ బెంగళూరు 28 నుంచి 29 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే 20 లక్షల పైన ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, 20 లక్షల లోపల ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, 1,02 లక్షల లోపల ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి, 5 లక్షల లోపల ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇలా ఎటువంటి అంటే దీన్ని డీలిమిటేషన్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని ఒక లెక్క ప్రకారం తీసుకురావాలి అని అంటే సెన్సస్ ఆధారంగా చేయాలి. జనాభా ఎంత ఉంది అన్నదాన్ని బేస్ చేసుకొని చేయాలి కదా. సో జనాభాని బేస్ చేసుకొని చేయాలి అనే పాయింట్, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. అయితే దీన్ని కావాలని చాలా రోజుల నుంచి ఆపుకుంటూ వచ్చారు. 1971 నుంచి దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం మనం. ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా అంటున్నది అదే. ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం చేశాడు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కొంచెం నష్టపోతాయి, ఇంకో 20 సంవత్సరాలు పొడిగించండి అని. 20 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చాం. ఎప్పుడో ఒకసారి ఈ ప్రాసెస్ చేయాల్సిందే కదా. ఆ ప్రాసెస్ చేయకుండా ఏమవుతుందంటే మనం ప్రతిసారి పొడిగించుకుంటూ ఆ గడువుని మనం ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి మనం నిజంగా డిలిమిటేషన్ సరిగ్గా చేయలేదనే చెప్పాలి, రైట్? సో ఇప్పుడు జరగాల్సినప్పుడు ఏ ప్రాతిపదికన చేస్తారు మీరు? ఒక్క నిమిషం 1 సెకండ్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? జనాభా ఆధారంగా చేయమని చెప్తోంది. కాన్స్టిట్యూషన్ జనాభా ఆధారంగా చేయమంటే, జనాభా ఆధారంగా చేస్తే నష్టపోతామని సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాయి. దానికి ఏంటి మరి ప్రాసెస్? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి. అమెండ్మెంట్ చేసి మనం ఇప్పుడు ఒకవేళ ఏ ప్రాతిపదిక, ఏ మోడల్ని వీళ్ళు అంగీకరిస్తారు? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఏ మోడల్ని వీళ్ళు అంగీకరిస్తారంటే దానికి ఒక మంచి మోడల్ ఏం తీసుకొచ్చాడు అమిత్ షా మోదీ ఏమంటున్నారంటే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సీట్స్ కి 50% యాడ్ చేస్తాము రాష్ట్రాల ప్రాతిపదికన అన్నారు. ఇంతకంటే సూపర్ మోడల్ నాకు తెలిసి కనిపించదు. ఇప్పుడు మధ్య మార్గంగా మంచి మోడల్ ఒకటి సజెస్ట్ చేశారు. సో 50% అంటే మన హక్కు మనం కోల్పోము. ఇవాళ ఎంతున్నామో అంతకు 50% లోకి వస్తాము. ఎట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు కూడా కోల్పోరు. వాళ్ళకేదో ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు కదా. జనాభా ఆధారంగా సీట్లు వస్తాయంటే మీరు కావాలంటే దాంట్లో ఏమన్నా మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది ఒక పెద్ద స్టేట్ గా ఉంది. ఇప్పుడు కాదు, ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఉత్తరప్రదేశ్ ఇవాళ నిర్ణయం చేస్తుంది. 120 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, కావాలని 120 సీట్లు పెడుతున్నారు అంటున్నారు. అంటే యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అంగీకరిస్తున్నారా? ఇప్పటికీ లిటరలీ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు రేపు, ఎవరికి తెలుసు? అంటే మేము రామిగా ఎప్పటికీ అని అంటున్నారా? డిసైడ్ అయిపోయారు. సో ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 80 సీట్లు అనేది ఇవాళ మనం పెట్టింది కాదు కదండి. వాళ్ళకి ఇప్పుడు 80 ఎంపీ సీట్లు ఇవాళ పెట్టింది కాదు కదా, చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. యూపీ డిసైడ్ చేస్తుంది దేశ రాజకీయాలని అని మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నామా లేదా? చూస్తున్నాం కూడా లేదా? అవునా కదా? సో అందుకే యూపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎక్కువ కాలం పాటు నిజంగా రాజకీయాల్ని శాసించింది. యూపీ, బీహార్ వాళ్లే కదా, హిందీ బెల్ట్ బీమారు స్టేట్సే మొత్తం చేసుకుంటూ వచ్చాయి కదా. మరి ఇప్పుడు ఇవాళ ఏం కొత్తగా మారింది మోదీ వచ్చాక? ఇంతకు ముందున్నదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది, రైట్? సో ఇప్పుడు మోదీ అన్యాయం చేస్తున్నాడు సౌత్ ఇండియన్ స్టేట్స్ కంటే. ఎట్లా ఇది నాకు అర్థం కావట్లేదు. అమిత్ షా ఏం మాట్లాడారో చూద్దామండి, ఎందుకంటే సభలో ఆయన నిన్న మాట్లాడింది కూడా ఒకసారి చూడాలి. मार्क कट जाएंगे, नरसिम्हा राव जी लाए थे, टिकट कट जाएगी, नरसिम्हा राव का नाम बोलूंगा। मान्यवर, इस 11 साल में सिर्फ महिला प्रतिनिधित्व की बात नहीं, इस देश की माताओं बहनों का, मातृशक्ति का, महिलाओं का जीवन सुचारू रूप से चले, इसलिए ये 11 साल में 15 करोड़ घरों में नल से पानी पहुंचा है। मान्यवर, नल से पानी पहुंचता है तो सबसे ज्यादा फायदा माताओं बहनों को। 10 करोड़ महिलाओं को उज्ज्वला दिया गया, 12 करोड़ शौचालय बनाए गए, 7 करोड़ 26 लाख सुरक्षित मातृत्व दिया गया, 52 करोड़ पीएम मुद्रा योजना की महिला साहसिक बनाई गई, 4 करोड़ में से 75% माताओं बहनों को घर देने का काम नरेंद्र मोदी जी ने। मार्क कट जाएंगे, రైట్. సో అంత స్పష్టంగా చెబుతున్నారు ఆయన, లెక్కలతో సహా చెప్తున్నారు ఏంటి ఎలాంటి ప్రయోజనాలు చేకూరినాయి, ఎందుకు అడ్డుకుంటున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుందండి, నాట్ ఫ్రమ్ ది అపోజిషన్ బెంచెస్, ఈవెన్ ట్రెజరీ బెంచెస్లో ఉన్న కొందరు ఆఫ్ రికార్డ్ మాట్లాడుకుంటుంది కూడా 2023లో పరిపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయింది? 2023లో బిల్లు పాస్ అయింది. 2023లో కూడా పెట్టింది ఏంటి? సెన్సస్ ఆధారంగానే మహిళా రిజర్వేషన్స్ ఇస్తామని.
రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఏంటంటే 2023లో మహిళా రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని అమలు చేయొచ్చు కదా అంటున్నాడు. 2023ని అమలు చేయమని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. 2023ని అమలు చేస్తే 2026 సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి, దాని ఆధారంగానే మహిళా రిజర్వేషన్ రావాలి. క్లియర్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మహిళా రిజర్వేషన్ ఏంటి ఆయన అప్పుడు కూడా చెప్పింది 2023లో కూడా మహిళా రిజర్వేషన్ ఎలా ఇస్తాము అని అంటే సీట్లు పెంచి తద్వారా 33% వాళ్ళకి ఇద్దాము అని అన్నారు. సీట్లను పెంచకుండా ఉన్నది ఎగ్జిస్టింగ్ లో 33% ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి అంటే బేసికలీ ఇప్పటికే తప్పుల తడకగా ఉందండి. ఇప్పుడు మల్కాజ్గిరి ఒక లెక్కలో ఉంది, లడాక్ ఒక లెక్కలో ఉంది. ఎట్లా మీరు 33% ఇస్తారు? దేన్ని 33% కింద కన్సిడర్ చేస్తారు? అంటే ఎందుకు అంటే ఇక్కడ గొడవ ఏంటంటే 33% రిజర్వేషన్స్ అన్నప్పుడు మహిళా ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఎక్కడెక్కడ మనము డీలిమిటేషన్ చేయకుండా మనం చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టిగానే ఇప్పుడు తెలంగాణలో ఒక 17 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయండి. తెలంగాణలో ఉన్నట్టు 17 నియోజకవర్గాల్లో ఏ స్థానాల్ని మీరు మహిళా స్థానాలుగా గుర్తిస్తారు? రిజర్వేషన్స్ అమలు చేయాలంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పాలి కదా. ఎలా చెప్తారు? ఏ ప్రాతిపదికన చెప్తారు? దానికోసమే ఒక క్రైటీరియా సెన్సస్ జరగాలి అని. సెన్సస్ జనాభా ఆధారంగానో దానికి ఒక లాజికల్ గా ఒకటి ఉండాలి కదా. ఊరికేనే పేరు కనుక్కోలేం కదా. ఈ సంవత్సరం మల్కాజ్గిరి ఉంటుంది, నెక్స్ట్ టైం ఇది ఉంటుంది, నెక్స్ట్ టైం అది ఉంటుంది చెప్పలేం కదా. దానికి శాస్త్రీయ పరమైనటువంటి ఆధారం ఉండాలి కదా. ఆ శాస్త్రీయ ఆధారానికి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చెప్పింది ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన అన్నారు. నియోజకవర్గాల డిసైడ్ చేయాలన్నా, నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నా జనాభా ప్రాతిపదికన అన్నారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో తీసుకొచ్చినప్పుడు సెన్సస్ ఆధారంగా సీట్లను పెంచుతాము అండ్ 33% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. ఇవాళ గొడవ ఏంటంటే అది ఇట్లాగే ఎగ్జిస్టింగ్ గా ఉంది. ఇవాళ 26 సెన్సస్ ప్రకారంగా చేయాలి అని అంటే ఇవే సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇదే డిఎంకే లేకపోతే ఇదే రాహుల్ గాంధీలు వీళ్ళు కదా సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది అన్నది. అవును కరెక్టే బాస్, మీకు నష్టం జరుగుతోంది. సో నష్టం జరగకూడదు అంటే ఒక మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన తెస్తాను. ఏం ప్రతిపాదన? 50% సీట్లను పెంపు అనేది సెన్సస్ ఆధారంగా కాదు, 50% మేము పెంచుతాము అన్నారు. దీంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? మీరు సెన్సస్ కోకే అంటున్నారా? మహిళా రిజర్వేషన్ బిల్ 23లో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారంటే 23లో ఉన్నదాన్ని అమెండ్ చేస్తున్నది ఎందుకు అంటే సెన్సస్ కాబట్టి. ఆ సెన్సస్ అనే ప్రతిపాదన తీసేయడం కోసం అమెండ్మెంట్ చేస్తున్నాం. మామూలుగా అయితే అమెండ్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అదే కంటిన్యూ చేసేవాళ్ళు. ఆ సెన్సస్ ప్రకారంగా తీసుకుంటే సెన్సస్ జరగాలి 2026-27కి నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా మనం ఇంకొక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక కమిషన్, డీలిమిటేషన్ కమిషన్ వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగేకి 29లో మనం ఇవ్వలేం మహిళా రిజర్వేషన్లు, 34 వరకు వెళతాయి. ఓకే, 29లో మనం ఇవ్వలేము రిజర్వేషన్స్. సో ఇక్కడ మోదీ ప్రభుత్వం కూడా అనుకునేది 29లోనే రిజర్వేషన్స్ ఇవ్వాలనేది ఉద్దేశంతో. అండ్ ఎట్ ద సేమ్ టైం సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరగకూడదనే భావన. ఇప్పుడు సెన్సస్ ని ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళ తెలివి తక్కువతనమా ఇమ్మెచ్యూరిటీ నాకు అర్థం కావట్లేదు. ఇది మోదీ మీద విజయం అనుకుంటున్నారు. నో, మోదీని ఓడించారని మీరు అనుకుంటున్నారు. కాదు, అసలు మహిళల్ని ఓడించారు. నా పాయింట్ అయితే అదే. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ని ఓడించారు. నా పాయింట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ ప్రకారం చేయాలన్నారు అనుకోండి. సెన్సస్ ప్రకారం చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి. ఏముంది? మోదీ ప్రభుత్వం సవరణ తీసుకురాదు, రాజ్యాంగ సవరణ తీసుకురాదు. ఎందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి. కరెక్ట్, 2/3 మెజారిటీ ఇప్పుడు నాకు లేదని డిక్లేర్ చేశారు వీళ్ళు. విపక్షాలు ఏం చేశాయి? 2/3 మెజారిటీ లేదు అని డిక్లేర్ చేశారు. ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే మెయిన్ రిజర్వేషన్స్ అయిపోయినట్టే, రైట్? సో సెన్సస్ ప్రకారంగా డీలిమిటేషన్ కూడా ఇప్పుడు సెన్సస్ వచ్చిందంటే డీలిమిటేషన్ యాజ్ ఇట్ ఈస్ జరగాల్సిందే. ఎందుకంటే దాని ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా ముగిసింది. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు డీలిమిటేషన్ ప్రక్రియని. అంటే 20 సంవత్సరాలు 2026కి అయిపోతుంది. సో 2026 కంపల్సరీ డీలిమిటేషన్ మన సెన్సస్ జరగాలి. సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరగాల్సిందే. అది ఎక్స్టెండ్ చేయలేదంటే అయిపోయింది. మీరు ఇప్పుడు ఎంత క్లియర్ గా చిక్కుముడిని మీరు క్రియేట్ చేశారంటే విపక్షాలు 2001లో, మనం చెప్పేది కాదండి, ఇది చాలా క్లియర్ గా చెప్తున్నారు. 2001లో వాజ్పేయి గారు 25 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ జరగకుండా ఆయన అప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ టైంలో ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా అందులో కీలక పాత్ర వహించారని ఆయన్ని చెప్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తాకు సంబంధించి 2001 నుంచి 25 అంటే ఎంత? 2026. 2026కి కట్ ఆఫ్ అయిపోయింది. సో డీలిమిటేషన్ జరగాల్సిందే, రైట్? సో డీలిమిటేషన్ ఎలా, ఏ ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగం చెప్తోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 చాలా స్పష్టంగా చెప్తోంది. ఇవాళ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు. నేను ఆర్టికల్ చదువుతున్నాను జస్ట్. దెర్ షెల్ బి అలాటెడ్ టు ఈచ్ స్టేట్ a number of seats in the house of the people in such manner that the ratio between the number and the population of the state is so far as practicable the same for all states. ఇందులో వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో చెప్తాను, సెన్సస్ ఆధారంగా చేయాలి అని ఇందులో మెన్షన్ చేశారు చాలా స్పష్టంగా. సెన్సస్ ఆధారంగానే నిర్వహించాలి. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు సెన్సస్ ఆధారంగా కాదు అని దాన్ని 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అమెండ్మెంట్ తీసుకొస్తే మోదీ ప్రభుత్వము దాన్ని వీళ్ళు ఆపేశారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఈ రోజు కాన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ట్వీట్స్ చూద్దాం. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఏం రాసుకుంటూ వచ్చారంటే ట్వీట్లో, బై బ్లాకింగ్ ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ది కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ హ్యాస్ డినైడ్ ఇండియా a historic step toward women's empowerment. This is not just political obstruction, it's a betrayal of millions of women who deserve equal voice and rightful representation in parliament. The nation will remember, చాలా తీవ్రమైన అబ్జర్వేషన్ అండి. ది నేషన్ విల్ రిమెంబర్, దేశం జాతి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, వదలదు అంత తేలిగ్గా. ఇటు అదే ఇంటెన్సిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏం రాస్తారు, ఇఫ్ 2026 సెన్సస్ వర్ టు కమ్ ది సిచ్యుయేషన్ వుడ్ బి వర్స్ ఆఫ్ ఫర్ ద సౌత్, ఫర్దర్ పీనలైజ్డ్ ఫర్ బీయింగ్ డిసిప్లిన్డ్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. కుటుంబ సంక్షేమం, నియంత్రణ అనే మాట మనం ఇప్పుడు వాడటం లేదు, సంక్షేమం అనాలి. సంక్షేమం పాటించినందుకు గాను ఇప్పటిదాకా సౌత్ అనుభవించిన వేదన ఫర్దర్గా కూడా కొనసాగుతుంది. సౌత్ మిమ్మల్ని ఊరికిన వదిలిపెట్టదు ఇద్దరు కూడా. అండ్ పర్హాప్స్ దిస్ ఇస్ ద ఓన్లీ స్టేట్ అనుకుంటారండి. ఇండియా గవర్నమెంట్కి రెండు, అటు పాలక ప్రతిపక్షాలు రెండు కూడా మద్దతు ఇచ్చినాయి ఈ విషయంలో. ఎగ్జాక్ట్లీ, ఈ ఒక్క స్టేటే. ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లుకి మద్దతు పలికారు, చంద్రబాబు గారు పలికారు. తెలంగాణలో రెండు ముఖ్యమైన పార్టీలు వ్యతిరేకించాయి. అటు టిఆర్ఎస్ అండ్ ఇటు కాంగ్రెస్ ఎలాగో వ్యతిరేకించింది, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు ఇందులో ఆయన మీరు చంద్రబాబు గారు ట్వీట్ ని చంద్రబాబు గారు ఆర్టికల్ 81 ని ఆయన ట్వీట్ లో పొందుపరిచారు. కంపోజిషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, దీంట్లో లాస్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్ లో ఉంటుంది, ఇన్ దిస్ ఆర్టికల్ ద ఎక్స్ప్రెషన్ పాపులేషన్ మీన్స్ the population as ascertained at the last preceding census of which the relevant figures have been published. Last preceding census మీరు గుర్తుంచుకోండి, ఏదైతే జనాభా లెక్కల ఆధారంగా పాపులేషన్ నిర్ధారణ జరుగుతుంది. సో పాపులేషన్ అనుగుణంగానే కాన్స్టిట్యూషన్స్ విభజన జరుగుతుంది. ఇది ఆర్టికల్ 81 చెప్తున్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అనంటే, ఈ చట్టాన్ని దీన్ని ఆపడం వల్ల రేపు జరగబోయే సెన్సస్ ఆధారంగా కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ జరుగుతుంది. జనాభా ఆధారంగా జరగాలి అని అంటే ఇందాక నేను చెప్పాను చూసారా నెంబర్లు, అవన్నీ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది కూడా మనం చదివాం. ఎన్ని సీట్లు నష్టపోతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒక వాయిస్ లోనే మాట్లాడుతున్నట్టుగా నాకు స్పష్టంగా కనబడుతుంది. చాలా క్లియర్ గా ఉంది. ఆయన కాన్స్టిట్యూషన్ కోట్ చేశారు, ఈయన డీలిమిటేషన్ మాట్లాడలేదు. నో పొలిటికల్ యాంగిల్ అండి ఇందులో. ఖచ్చితంగా రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ ఫ్రేమ్ వర్క్ లోబడే మాట్లాడారు వాళ్ళిద్దరు కూడా. ఎగ్జాక్ట్లీ. నిజానికి జరగాల్సింది ఏముండేనంటే, ఇప్పుడు నేనేమంటున్నానంటే మోదీ ట్రాప్ లో వీళ్ళు పడ్డారేమో అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు మహిళా రిజర్వేషన్లు వీళ్ళన్నీ మాట్లాడుతున్నారు కదా, మీ చిత్తశుద్ధి ఏంటో, మీ నంబర్స్ ఏంటో.